సతీదేవికి 3 కారణాలతో రాముడు నమస్కారం చేశాట. శివపురాణం చెబుతున్నది. రామచంద్రుడు పార్వతీ అమ్మవారికి సతీదేవి ఒకే అర్థంలో వాడుతున్నాం నమస్కారం చేశాడు. ఎందుకని అంటే పరీక్షించడానికి వచ్చింది కనుక నమస్కారం చేశాడు. అదేంటండి, తనను పరీక్షించడానికి వచ్చిన నమస్కారం అది పెద్ద గిఫ్టా? అలాంటి వాళ్ళకి నమస్కారమా? ఎందుకని? పరీక్షించడానికి ఎవరండి వస్తారు? సామాన్యంగా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు మనల్ని పరీక్షిస్తారు. నా స్థాయి వాడు నన్ను పరీక్షించేదే ఉంది, మేమంతా ఈక్వల్ లెవెల్, అంతే కదా పరీక్ష అంటే. అందువల్ల నన్ను పరీక్షించడానికి వచ్చింది కనుక నాకు గురువు ఈవిడ, అంచేత గురువుకి నమస్కారం ఒక కారణం. రెండవ కారణము, సమస్త జగత్తుకి ఈవిడ తల్లి మాత, జగన్మాత. జగన్మాతకి మాతృభావంతో నమస్కారం చేశాడు. మూడవ కారణం అండి, అమ్మా నీలో ఉన్న భక్తి కృత్రిమమైన భక్తి. ఈ కృత్రిమమైన భక్తితో దయచేసి నా దగ్గరికి రామాక, నీకు నమస్కారం అని అంటావి అంటే అర్థం ఏంటి? ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. సాత్వికంగా నమస్కారం పెట్టడం వేరు, నమస్కారం అంటే ఏమిటి అర్థం? ఉండమనే బొమ్మనే అలాగా. ఎందుకని? నా పట్ల నీకు ఉన్నటువంటి భక్తి కృత్రిమమైన భక్తి, దాన్ని పరమాత్మ సహించడు. సహజమైన భక్తి కావాలి పరమాత్మకి. సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప అమృతస్వరూపాచ. ప్రేమ భక్తి అంటే ఏమిటో చెప్పుకుందాం. పరమాత్మ యందు ప్రేమ, అదే భక్తి. కనుక అట్లా కృత్రిమంగా, ఆర్టిఫిషియల్, అలాగా ఆ భక్తితో నువ్వు నా దగ్గరికి వచ్చావు రామాక. అందువల్ల సీత అని కాకుండా, సతీ అని కూడా కాకుండా దక్ష కుమారి అలా సంబోధన చేశారట పరమాత్మ. అప్పుడు ఇక తట్టుకోలేకపోయింది. పరమాత్మ దగ్గరికి కైలాస పర్వతానికి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఏం చేశావేంటే, నమస్కారం చేశాను అని అంతే, ఊరుకు ఇది చెప్పలే. సీతావేషంతో నేను వెళ్ళాను వారి సమీపానికి, ఆయన గుర్తించాడు, నమస్కారం కూడా పెట్టాడు నాకు. ఇవన్నీ చెప్పలేదండి, ఊరికే నేను కూడా దండం పెట్టుకొచ్చేసాను చెప్పి అంతే. పరమాత్మ అన్నారు, నీవు తెలిసిపోయింది ఆయనకి, సర్వజ్ఞుడు కదా, సీతాదేవి యొక్క రూపంతో నువ్వు వెళ్ళావు కనుక నా ఆరాధ్య దైవమైన రామచంద్రునికి నువ్వు భార్యవయ్యావు, ఆ సీత. అంచేత నేను నిన్ను భార్యగా ఇంకా అంగీకరించను అనేశారంతే. అలా స్వీకరించానన్నాడు. నా పక్కన కూర్చునే హక్కు నువ్వు కోల్పోయావు. దూరంగా కూర్చోబెట్టాట శివుడు. దూరంగా అంటే ఎదురుకుండా అంతే, అక్కడ కూర్చోవాల్సిందే, పక్కకు రాని వాళ్ళ స్వామి. ఎందుకని? సీతాదేవి వేషం వేశావు నువ్వు, ఆ సీత నాకు తల్లి. అలా పక్కన కూర్చోబెట్టారండి. ఏమి ఆచారాన్ని పాటించాడండి శివుడు. ఆ రోజునే అయితే వేషమే కదా నువ్వు వేశావు, పర్వాలేదులే, నా పక్కన వచ్చి కూర్చోబెట్టుకోవచ్చుగా శివుడు. ఎందుకు కూర్చోబెట్టుకోవాలి అట్లా? అది ఆచార సంహిత, దాంపత్యంలో ఉన్నటువంటి ధర్మం అది. ఆ విధంగా కొన్ని వేల సంవత్సరాలు అలా ఉండిపోయిందంతే విడిగా. పరమాత్మ అంగీకరించాల శివుడు. ఆ తర్వాత ఆవిడ పాపం తప్పించి పశ్చాత్తాపం కదా, తప్పు చేశానని తెలుసుగా, కానీ బుకాయించింది. ఆ తర్వాత పశ్చాత్తాప పడటం వల్ల ఆ పాపం పోయింది. ఎప్పటికైనా సరే పశ్చాత్తాపంతో చేసినటువంటి పాపం పోతుందండి. ఆ తర్వాత గ్రహించారు పరమాత్మ, ఆవిడే సతీ. ఆ సతీ అవతారాన్ని చాలించి ఇప్పుడు హైమవతి అవుతుంది, హిమవంతునికి కుమార్తెగా పుట్టి ఆ తర్వాత పార్వతీ కళ్యాణం జరుగుతుంది. ఆ విధంగా నాహో నరాత్రి
సవితుర్యథ. ఇప్పుడు చూడండి, రాముడు ఏడుస్తున్నాడు. ఏడ్చేవాడు మామూలు మానవుడు అని చెప్పి అనుకుంటామా? పరబ్రహ్మ అని అనుకోవాలా? ఇప్పుడు చెప్పండి. సాక్షాత్తు పరబ్రహ్మ అలా మానవుడుగా ఉన్నా ఆయన జ్ఞానానికి లోపం లేదు. వెంటనే గుర్తించాడు, అమ్మా అయ్య లేకుండా ఎందుకు వచ్చావన్నాడు. ఆ జ్ఞానం ఎక్కడికి పోయిందే? ఆయనకి పోలేదుగా. అంచేత పరబ్రహ్మ స్వరూపం. అట్టి రామచంద్రుని యొక్క చరిత్ర దివ్యంగా. భక్తవత్సల భగవానికి జై. రామస్య నామరూపంచ లీలాధామ పరాత్పరం ఏతచ్చతుష్టయం నిత్యం సచ్చిదానంద విగ్రహం. వశిష్ఠ సంహితలో చెప్పినటువంటి మాట. ఇప్పుడు రామచంద్రమూర్తి రామావతారం అండి. ఈ రామావతారంలో రామునికి ఒక నామము ఉన్నది. ఏమిటా నామం? రామ అనే పేరు ఒకటి. రెండవది రూపము ఉన్నది. నామము, రూపము. అలాగే లీల, రామలీలలు, ఇది మూడవది. నాలుగవది ధామ. రాముని యొక్క ధామము అంటే ఏమిటి? కృష్ణుడైతే గోలోకం, విష్ణుమూర్తికి వైకుంఠం, రామునికి సాకేతం, సాకేతలోకం. ఇవి ఇప్పుడు 4 అయినాయి. నామ, రూప, లీల, ధామ. ధామం అంటే సాకేతం, ఉండే ప్రదేశం. విడివిడిగా ఉన్నాయి కదా. ఇది సగుణ భక్తి అంటే ఇదండి. ఇప్పుడు నిర్గుణ స్వరూపంలో ఈ లోకాలు లేవు. అంతటా ఉంటాడు ఆయన. అంతటా ఉండే ఆయనకి ఒక చోటంటూ ఏముందండి? అడుక్కునేవాడికి 66 ఊళ్ళు అంటారు. అందుకే ఏ ఊరు సొంతంగా ఇది చెప్పుకోవటానికని ఉండదు. సో నిర్గుణంలో. సగుణంలో వచ్చేప్పటికీ అమ్మవారు అనేప్పటికల్లా మణిద్వీపం అంటాం మనం. ఆవిడ యొక్క పరంధామం మణిద్వీపం. విష్ణుమూర్తికి వైకుంఠం, శివుడికి కైలాసం. ఇట్లా సాకేతలోకం. ఈ 4 ఎలాంటివి అంటే చిన్మయములు అని అన్నారు. ఈ 4 రామ స్వరూపములే. రాముడు వేరు, ఈ 4 వేరు కాదు. చిన్మయములు, సచ్చిదానందమయములు, ఈ 4 కూడా. అలాంటి పరమాత్మ మహాదేవ ఉవాచ. ఇప్పుడు చూడండి, కథ మొదలవుతుంది. పార్వతీ అమ్మవారు అంటున్నది, స్వామి నేను ధన్యురాలని, మీ యొక్క కృప నా మీద అనర్గళంగా ఉన్నది. మీ అనుగ్రహంతో నా సందేహ గ్రంథి విడిపోయింది. సందేహాన్ని పోగొట్టాడు. రామచంద్రుడు పైకి విలపిస్తున్నట్టుగా కనిపించినా ఆయన పరబ్రహ్మే అనే సందేహాన్ని పోగొట్టారండి. ఈ సందేహం ఎలా పోయిందో చెప్పండి. ఒక గురువు చెప్పాలి. ఆ గురువే శంకర భగవానుడు. గురుపీఠం మీద ఆయన కూర్చుని చెప్పాడు. ఇప్పుడు పరమాత్మ యొక్క జ్ఞానం కలగాలి అంటే 4 వేదముల నుంచి సారభూతంగా 4 మహావాక్యాలని మహర్షులు పిండారు, సారంగా పిండారు. గోమాత యొక్క పొదుగు నుంచి మనం పాలు పిండుకునే విధంగా 4 వేదాల నుంచి 4 సారభూతమైన వాక్యాలు, వాటికి మహావాక్యాలు అని అంటాం మనం. ఆ మహావాక్యాలను విచారిస్తేనే పరమాత్మ యొక్క జ్ఞానం కలుగుతుంది, ఎప్పటికైనా ఎవ్వరికైనా. ఈ సత్యాన్ని అధ్యాత్మ రామాయణంలో పరమశివుడు నొక్కి నొక్కి చెప్పాడు. పార్వతీ, నీకు రామచంద్రుని యొక్క అతి రహస్యమైన తత్వము తెలియాలి అంటే 4 మహావాక్యాలు, వాటి యొక్క అర్థము తెలియవలే. వాక్యార్థము అంటారు. అందుకే వాక్యార్థం అని ఈనాటికి కూడా శృంగేరి ఇత్యాది పీఠాలలో వాక్యార్థ సభలను జరుగుతాయి. అవి ఆ వాక్యార్థం తెలిస్తేనే మనకు బ్రహ్మజ్ఞానం కలిగే తిరుగులేదండి. లేకపోతే ఆ జ్ఞానం కలగదు. ఇలాగే చస్తూ పుడుతూ
ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాం, ఈ వలయంలో. అందుకు శంకరులు ఏమన్నారు? వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేన ఈశస్య విధీయతాం అపచితి కామ్యే మతిశ్చర్యతాం పాపౌఘ పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. ఉపదేశ పంచకంలో 5 శ్లోకాలు, అద్భుతమైన స్తోత్రం. అన్నీ గొప్పగానే ఉంటాయి ఆయన చెప్పినవన్నీ. ఉపదేశ పంచకము అని పేరు. అంటే 5 శ్లోకాలలో ఉపదేశించాడు. ఏం చేయాలి మనిషిగా పుట్టినవాడు, మానవ జన్మ ఎత్తినవాడు. ఎక్కడి నుంచి మొదలెట్టారు? వేద నిత్యం అధీయతాం, రోజు వేదము చదవవలే. అక్కడి నుంచి మొదలెట్టి చివరికి అథ బ్రహ్మాత్మనా స్థీయతాం, నీవు పరబ్రహ్మ స్వరూపంగా నిలిచిపోవాలి. అది చివరి మాట. అంటే వేదాధ్యయనం నువ్వు మొదలుపెడితే చిన్నతనం నుంచి ఒక వయసు వచ్చేటప్పటికీ నువ్వు బ్రహ్మత్వాన్ని పొందుతావు. అథ పరబ్రహ్మాత్మన స్థీయతాం, అది చివరి మాట. నీకు బ్రహ్మత్వం వస్తుంది. ఈ మధ్యలో సాధన. ఏమిటా సాధన అంటే వాక్యార్థశ్చ విచార్యతాం, మహావాక్యాల యొక్క పరమతాత్పర్యాన్ని విచారించవలే. అంటే వేదముల యొక్క చివరి భాగాలైన ఉపనిషత్తులని నీవు ఆశ్రయించాలే. దుస్తర్కాత్ విరమ్యతాం, కుతర్కం చేయరాదు. కుతర్కాలు చేస్తే పరమాత్మ యొక్క జ్ఞానం కలగదు నీకు. తర్కశాస్త్రం అని వేరే ఉన్నది. అది శాస్త్రానికి అనుకూలంగా నువ్వు తర్కించాలి. దుస్తర్కం చేస్తే పరమాత్మ జ్ఞానం కలగదన్నాడు. ఏం చేయాలి? శృతిమతస్తర్క అనుసంధీయతాం, వేదశాస్త్రాలకి అనుకూలంగా తర్కించాలట. అప్పుడే పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా చెప్తారు. అహరహ గర్వ పరిత్యజ్యతాం, ఏ రోజుకు ఆ రోజు గర్వాన్ని, మహా కావలసినంత గర్వం ఉంది, పర్వతం అంత గర్వం లోపల, కొంచెం కొంచెం ఆ గర్వాన్ని పోగొట్టుకుంటూ ఉండాలి. ఎలా పోతుంది అంటే పరమాత్మ ధ్యానం ద్వారా. ఏమి గర్వం ఇక్కడ? ఈ శరీరమే నేను అన్న గర్వం, అది పోవాలి. గర్వ పరిత్యాజ్యతాం దేహే దేహే అహమ్మతిరుజ్యతాం, ఈ దేహము యందు మనకి ఉన్న నేను అనే బుద్ధి, దానిని ఉజ్యతాం పోగొట్టుకోవాలి. బుధజనై వాద పరిత్యజ్యతాం, పెద్దలతో వితండవాదాలు చెయ్యరాదు. ఇలాగా 5 శ్లోకాలలో మనం ఎలా సాధన చెయ్యాలి, సాధన పంచకము అని కూడా పేరు దీనికి, ఉపదేశ పంచకం. అక్కడ చెప్పారు. అంటే ఉపనిషత్తు బోధలని ఎప్పుడూ వింటూ ఉండాలి. ఇప్పుడు ఎవరండి రోజు ఇలా చేస్తున్నారు? రోజు వినాలి అని ఉన్నది ఇక్కడ, ఉపనిషత్తు బోధలని. అవి వింటూ భావన ఏం చెయ్యాలట? నేనే బ్రహ్మను అన్న భావనని బాగా వివరించుకుంటూ ఉండాలట లోపల. నేనే పరబ్రహ్మాస్మీతి విభావ్యతాం, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఉన్నదే, దాని యొక్క అర్థాన్ని విచారించుకుంటూ ఉండాలి. ఈ అధ్యాత్మ రామాయణంలో అడుగడుగున ఈ మహావాక్యాల బోధ వస్తూ ఉంటుంది. అందుకే బ్రహ్మాస్మీతి విభావ్యతాం, నేనే బ్రహ్మని అన్న భావనని బాగా వివరించుకు. ఇప్పుడు చూడండి, నేను జీవుణ్ణి అని కూర్చుంటే బ్రహ్మ వేరు జీవుడు వేరు, ఇద్దరు అయ్యారా లేదా? అంటే ద్వైతం వచ్చింది కదా, అది శాస్త్రానికి విరుద్ధం కదా. కనుక అలా చూసినా కూడా నీవు కూడా బ్రహ్మవైతేనే ఆ ఏకత్వ సిద్ధి, ఏకత్వం ఉంటే ఒక్కటే ఉన్నది ఒకటే అన్నప్పుడు నువ్వు కూడా వాడివే.
జీవుడు కూడా బ్రహ్మే. బ్రహ్మ కాకపోతే ఇద్దరైతారు. అది విరుద్ధం, శాస్త్ర విరుద్ధం. ఆ ఉద్దేశ్యంతో జీవుడు కూడా బ్రహ్మే అనే అద్వైతం పలుకుతున్నది. చాలా వినయంగా, విధేయతగా, అహంకరించరాదండి. నేనే బ్రహ్మని, అది అహంకారం. బ్రహ్మ ఒక్కడే కనుక నేను విడిగా ఉంటే అది శాస్త్ర విరుద్ధం అవుతుంది కనుక నేను కూడా బ్రహ్మనే అని వినయము, విధేయత, శ్రద్ధ, భక్తి. లేకపోతే అది అహంకారం కింద ఏర్పడిపోతుంది. అలా అహంకారం మాత్రం కాకూడదండి. ఇలాంటి సాధనలు చేస్తే కానీ ఆ బ్రహ్మాత్మ భావం అది కుదరదు. అది శంకరులు అమ్మవారిని కూర్చోబెట్టి ఈ విధంగా బోధించారండి. ఇప్పుడు 3 రకాలైనటువంటి వాసనలు ఉంటాయి లోకంలో. ప్రతివానికి వాసనాత్రయం ఉన్నారు. శాస్త్రవాసన ఒకటి, దేహవాసన రెండవది, మూడవది లోకవాసన. లోక, శాస్త్ర, దేహ వాసనాత్రయం. ఈ 3 పుష్కలంగా ఉంటాయి మనలో. అంచేతనే ఈ విషయాలు వినంగానే అర్థం కావు, కొంత సమయం పడుతుంది. ఎందుకని అంటే సాత్వికమైనటువంటి గుణం ఎంత ఎక్కువగా ఉంటే మనసులో ఈ వేదాంతం చక్కగా తెలుస్తుంది. సాత్విక గుణము తక్కువ ఉండి రజస్తమో గుణాలు ఎక్కువగా ఉంటే సమయం పడుతుంది. ఆ రజస్తమో గుణాలు పోవాలి, శుద్ధ సత్వమయం కావాలి హృదయం. అప్పుడు ఈ విషయాలు తెలుస్తాయి, వినంగానే అర్థమవుతాయి. అంచేత వాసనలు పోగొట్టుకోవాలి అన్నారు.